కేఆర్ కుకింగ్స్. ఈరోజు సద్దవడలు చేస్తున్నాము. 2 కేజీల సద్దలు కడిగి ఆరబెట్టుకొని పొడి చేసుకున్నాం. అందులోకి 1/4 కేజీ బెల్లం స్వీట్, తక్కువైనా వేసుకోవచ్చు, ఎక్కువ కావాల్సుకుంటే కేజీ వేసుకోవచ్చు. గోరువెచ్చని వేడి నీళ్లు, ఇందులో బెల్లం కలుపుకోవాలి. వెచ్చని నీళ్లు బెల్లంలో పోసుకోవాలి. కట్టుకోవాలి. దీంట్లో డస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది. ఇట్లా వంటలు లేకుండా కలుపుకోవాలి. పిండి, నెయ్యి గాని వంట నూనె గాని కలుపుకోవాలి. ఇందులో నేనైతే వంట నూనె వేస్తున్నా. ఈ మాదిరిగా బాగా కలుపుకోవాలి. వడకి ఈ మాదిరి ఉండాలి. సద్దవడలు తట్టుకునేదానికి 1 రవ్వ ఆయిల్ రాసుకోవాలి. కవర్ పైన ఆయిల్ పూసుకున్నాం కదా, ఇట్లా మాదిరిగా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని ఇట్లా దూరంగా పెట్టుకోవాలి. దూరంగా పెట్టుకోవాలి. ఈ మాత్రం గ్యాప్ అనేది ఉండాలి వడ చేసుకోవాలంటే. ఇంకొక ప్లాస్టిక్ పేపర్కి ఆయిల్ అప్లై చేసేసి ఈ విధంగా కవర్ చేసేయాలి. ఇలాంటి బౌల్ తీసుకొని ఇట్లా ఒక్కొక్క ఉండ పైన ఇలా ప్రెస్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ సద్దవడకి అనేది నీట్గా ఇట్లా ప్రెస్ చేస్తే ఈజీగా అయిపోతుంది. ప్లస్ షేప్ అనేది కూడా కరెక్ట్గా ఉంటుంది. ఈ విధంగా బౌల్తో ఇట్లా అదుముకున్న తర్వాత ఈ విధంగా షేప్ అనేది వచ్చేస్తుంది. అన్నీ తీసేయాలి. నూనె అనేది కాగిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. తర్వాత మనం తీసేస్తే సరిపోతుంది. చూడండి ఎన్ని సద్దవడలు వచ్చినాయో. హెల్తీగా ఉండే సద్దవడలు ఇవి. షుగర్ పేషెంట్లకైనా పిల్లలకైనా హెల్తీగా ఉంటుంది ఈ సద్దవడలు తినడం వల్ల. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.